ఎలా ఉంది బజ్జీ? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మా ఈవినింగ్ స్నాక్కి బజ్జీలు చేసుకున్నాం అనమాట. మా దగ్గర ఇప్పుడైతే బజ్జీ మిర్చి లేదు కాబట్టి నార్మల్ మిరపకాయతోని ఎలా బజ్జీ వేసేసుకున్నాం. ముందుగా అయితే ఆ మిరపకాయని మధ్యలోకి కోసి దాంట్లో ఉప్పు, వాము ఇంకా బాగా నలిపేసుకొని దాంట్లోకి ఎప్పుడు కూర్చుకుంటాం అనమాట. అలా చేసుకుంటే మిరపకాయ బజ్జీ అనేది టేస్ట్గా ఉంటుంది. మేమైతే ఇక్కడ మిర్చి బజ్జీ, ఇంకా ఆనియన్ బజ్జీ, ఇంకా ఉల్లగడ్డ బజ్జీ చేసుకుంటున్నాం ఈరోజు. నెక్స్ట్ అయితే పిండి కలిపేసుకోవడానికి ఒక బౌల్లో శనగపిండి వేసేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, ఇంకా ఇక్కడ మిగిలిపోయింది కదా వాము ఉప్పు, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ తగినంత కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసుకోండి, అప్పుడే కొంచెం ఉబ్బి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటూ నీట్గా పిండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. లాస్ట్లో అయితే ఇలా చూపిస్తున్నాను కదా, అలా బాగా కలిపేసుకుంటే మీకు బజ్జీలు అనేవి బాగా వస్తాయి. నెక్స్ట్ అయితే మేము బజ్జీ కోసం ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నూనె బాగా కాలితేనే, అంటే బజ్జీ వేయగానే పైకి వచ్చేయాలి, అప్పుడే బజ్జీలు అనేవి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి వేసాం కదా బజ్జీలు, మళ్ళీ ఇంకొక సెకండ్ కోటింగ్ లాగా మళ్ళీ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. లేకపోతే మిరపకాయ ఎక్కువగా ఉండి బజ్జీ కోటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అలా కాకుండా 2 కోటింగ్స్ వేసామంటే ఆ మిర్చి బజ్జీకి కారం అదంతా బ్యాలెన్స్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగే అన్నీ వేసేసుకొని డబల్ కోటింగ్ వేసుకొని మళ్ళీ దీంట్లో వేసేసుకోవడమే. చూసారు కదా, మేమైతే ఇలా మా మిర్చి బజ్జీలు వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ అయితే ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇవైతే తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బజ్జీ వచ్చేసి ఆలుగడ్డ బజ్జీ అనమాట. ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో వదిలేసుకోవడమే. దీన్నేం నేను డబల్ కోటింగ్ వేయలేదు, సింగిల్ కోటింగ్ సరిపోద్ది. నెక్స్ట్ ఇవి కూడా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆనియన్ బజ్జీ అనమాట. ఆనియన్ బజ్జీ అంటే అందరికీ ఫేవరెటే కదా. సో ఇక్కడ అయితే మా ఆనియన్ బజ్జీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మిరపకాయ బజ్జీకి ఇలాగా ఆనియన్స్ పెట్టుకొని తింటారు కదా అందరూ, మేము కూడా అలాగే తింటాం. ఇంకా దానిపైన లెమన్ పిండుకొని తింటే బాగుంటుంది.